మా కేబినెట్ సమావేశంలో ఇది కూడా ఉద్యోగుల సమస్యలు పెట్టేసి దాన్ని కూడా డిఏలు కూడా డిస్కషన్ చేసి ఇస్తామని చెప్పినమాట వాస్తవం. మేము కూడా కేబినెట్ సమావేశంలో డిఏలు ఇస్తారు. డిఏలు అన్ని సమస్యలు సబ్ కమిటీ మన కేబినెట్ కమిటీ ఎన్ని డిఏలు ఇమ్మని అడిగారు మీరు? మేము 5కి 5 ఇవ్వమని చెప్తాం. ప్రభుత్వం వెసులుబాటు ఎట్లుంటుందో 5కి 5 ఇవ్వమని చెప్తాం. 2 ఇస్తారా కనీసం? ఇవ్వాలి. ఇలా ఇవ్వకుంటే చాలా మంది ఉద్యోగులు ఇబ్బందికరంగా ఉంటుంది. ఇస్తారని సమాచారం ఉంది. గతంలో ఒక డిఏ ఇస్తే సాటిస్ఫైడ్ ఉండదు. ఎందుకంటే గతంలో కూడా ఒక డిఏ ఇస్తే చాలా మంది ఉద్యోగులు ఇబ్బందికరంగా పట్టారు. మేము కూడా చెప్పినాం ప్రభుత్వానికి కనీసం 2 డిఏ అయితే కొంచెం సాటిస్ఫై అవుతారు. తర్వాత కూడా ఒక 3-4 నెలల్లో మళ్ళీ ఒక డిఏ ఇవ్వండి. 6 నెలలకు ఒక డిఏ వస్తుంది. ఇలా మీరు ఆర్థిక వెసులుబాటు లేదంటున్నారు. వెసులుబాటు కల్పించుకోవాలి. ఇలా ఉద్యోగులకు న్యాయంగా ఇచ్చే డబ్బులు కాబట్టి ఇలా వాస్తవానికి ఒక డిఏ అయితే ఒక 2 నెలలు 3 నెలలు పెట్టి ఇప్పుడే ప్రకటించేసి 2 డిఏలు ప్రకటించి ఒకటి ఇంప్లిమెంట్ చేయరు. 2 నెలల తర్వాత ఇంకోటి ఇంప్లిమెంట్ చేయండి. అది ఇప్పుడే జీవో ఇవ్వాలని కూడా కోరినాం. మేము 2 ఎందుకంటాం 5 ఇవ్వమని చెప్తాం. కనీసం 2 ఇస్తే కూడా ఇలా ఉద్యోగులు కొంచెం ఉపశమనంగా ఉంటుందని మేము తెలియజేస్తున్నాం. ఏలూరు శ్రీనివాసరావు గారు, సో ఒకటి మీరు గెస్టెడ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నారు, ప్లస్ ఇది ఉన్నారు. ఒకటి డిఏల సంబంధించి నాన్ ఫైనాన్షియల్ డిమాండ్స్ మేజర్గా ఏంటి? అంటే ఇప్పుడు ప్రభుత్వానికి ఆర్థిక వెసులుబాటు లేదు అంటున్నారు, లేదు మనం చూస్తున్నారు కదా అని చెప్తున్నారు. నాన్ ఫైనాన్షియల్ డిమాండ్స్ మీరు ప్రధానంగా పెట్టింది ఏంటి? మొత్తం ప్రభుత్వానికి 57 డిమాండ్లు మెయిన్ డిమాండ్స్ ఇచ్చాము. అందులో దాన్ని క్లారిఫైడ్ గా నాన్ ఫైనాన్షియల్, ఫైనాన్షియల్ గా 45 నాన్ ఫైనాన్షియల్, ఓన్లీ 12 మాత్రమే ఫైనాన్షియల్. ఓకే. ఈ 45 లో కూడా నాన్ ఫైనాన్షియల్ పూర్తిగా ఫైనాన్షియల్ సంబంధం అని కాకుండా ఎంతో కొంత మైన్యూట్ గా ఉంటుంది ఫైనాన్షియల్ గా. జస్ట్ మేము సెక్రటరియట్ లో 12.5 కోటాని పునరుద్ధరించమని అడుగుతున్నాం. అంటే ఆల్రెడీ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయట్లేదు, ఇంప్లిమెంట్ చేయమన్న రైట్. ఇందాక మా చైర్మన్ గారు చెప్పారు ఏసీబీ కేసులు. నిజంగా ఏసీబీ ట్రాప్ అయితే పనిష్మెంట్ ఇవ్వండి, సస్పెండ్ చేయండి, రిమూవ్ చేయండి, జైలుకి పంపండి. కానీ 2 years అయ్యే వరకు కూడా మీరు వెరిఫై చేయకుండా దాన్ని అట్టనే ఉంచి మేము అడిగేది ఏంటి, రిజిస్టర్ చేయండి, నాన్ పోకలు ఇవ్వండి, లాంగ్ ఇవ్వండి డిస్టెన్స్. అవి ప్రూవ్ కాకుండా ఈ మామూలు విజిలెన్స్ కేసులు, ఎనీ డిసిప్లినరీ కేసెస్ అక్కడ వరకు సాధారణ బదిలీలు ఒక్క సింగిల్ ఎన్పి ఖర్చు కాదు. సాధారణ బదిలీ ప్రతి సంవత్సరం పెట్టాలి. జనరల్ గా అదొక క్యాలెండర్. అది ఎవరైతే 4 years కంప్లీట్ చేశారో. ఇప్పుడు లాస్ట్ ఇయర్ పెట్టారు కానీ ఇయర్ పెట్టలేదు. గతంలో లాస్ట్ 11 years లో ఒక్కసారి జరిగింది. ఆ ఒక్కసారి కూడా కొంత క్యాప్ అంటే 30%, 40% పెడుతూ కొంత వాళ్ళ తావేదాలు ఉన్నారో వాళ్ళ వరకు కొంతమంది ప్రభుత్వంతో చేశారు. లాస్ట్ ఇయర్ పారదర్శకంగా జరిగింది. అదే కంటిన్యూ చేయమంటున్నాం. అది ఎప్పుడు చేయాలి? ఇయర్ పెట్టలేదు. ఇయర్ ఇంకా పెట్టలేదు. లాస్ట్ ఇయర్ కూడా జూలైలో జరిగింది. పెడితే ఇప్పుడే పెట్టాలి, ఎందుకంటే ఎడ్యుకేషన్ ఇయర్ కదా. ఎడ్యుకేషన్ ఇయర్ స్టార్ట్ అయ్యే లోపే, అకాడమిక్ స్టార్ట్ అయ్యే లోపు చేయమంటున్నాం. అది ఒక్కటే కాదు, బదిలీలు, ప్రమోషన్స్, అది పెద్ద ఖర్చు అయ్యేది ఏం లేదు. ఇప్పుడు 317 డిస్లోకేటెడ్ అంటున్నారు. అందులో కూడా సేవింగ్ క్లాజ్ ఉంది, అడ్మినిస్ట్రేటివ్ క్లాజ్ ఉంది. అందులో సింగిల్ ఎల్పీ ఖర్చు కాదు. ప్రమోషన్స్ కూడా డిపిసిలు పెట్టి ప్రమోషన్ ఇచ్చినప్పుడు ఒక ఎంప్లాయీ ఆయన జీవితం మొత్తం 25 సంవత్సరాలు కష్టపడి చదివి అన్ని వ్యాపారం, రాజకీయం, రకరకాల సామాజిక అన్ని వదిలేసి పూర్తిగా గవర్నమెంట్ కి, అంటే ఒక రాజ్యాంగబద్ధమైన పోస్టు, బయట మాట్లాడనీకి లేదు, అడగనీకి లేదు. ఒక 35 సంవత్సరాలు జీవితం గడపాల. ఒక్క ఎంటైర్ జీవితంలో ఒక్క ప్రమోషన్. అది కూడా ఇక్కడ నేను ఇంటరప్ట్ అవుతున్నా. చాలా దారుణం అంటే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్ విషయంలో. రెహనా, మా ఫాదర్ 34 సంవత్సరాలు సర్వీస్ చేశారు. 1983 అపాయింటెడ్, 2017 ఒక్క ప్రమోషన్ తో రిటైర్ కావాలి. ఇంకా అంటే పీజీ, ఎంఎడ్ చేసినా సరే ఆ సర్వీస్ రూల్స్ నిబంధనల నేపథ్యంలో కనీసం హెడ్ మాస్టర్ కూడా కాకుండా రిటైర్ అయ్యారు. డైట్ లెక్చరర్ కావాలి. లెక్చరర్ కావాల్సిన వ్యక్తి హెడ్ మాస్టర్ కూడా కాలేదు. అంటే ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవట్లేదు? కొన్ని నాన్ ఫైనాన్షియల్ డిమాండ్స్ ఉంటాయి. ప్రమోషన్స్ ఇవ్వచ్చు కదా. ఇప్పుడు టీచర్ ఎస్జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్, స్కూల్ నుంచి హెడ్ మాస్టర్, కొంతమంది స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి పీజీ ఉంటే గనక జూనియర్ లెక్చరర్. ఇవన్నీ ఛానల్స్ ఓపెన్ చేయాలి. ఎట్ ప్రజెంట్ గవర్నమెంట్ లో 750 మంది గెజిటెడ్ హెచ్ఎంలుగా ఫైల్ ప్రమోషన్ మూవ్మెంట్ అయి ఆగుంది. సింగిల్ ఎన్పి కూడా ఎక్స్పెండిచర్ లేదు. ఆల్రెడీ ఎలిజిబుల్ స్కూల్ అసిస్టెంట్లు ఉన్నారు. 750 హై స్కూల్స్ లో హెచ్ఎం లేరు. జూనియర్ మోస్ట్ సీనియర్ అందులో ఉన్న స్కూల్ అసిస్టెంట్ పెడితే జనరల్ గా ఉంటుంది, ఆయన స్కూల్ అసిస్టెంటే, నేను స్కూల్ అసిస్టెంట్. ఎందుకు అసలు అంటే చిన్న విషయాలు కూడా బ్యూరోక్రసీ అడ్డుకునేది అంతా కొంత నో డౌట్. అందులో
అందులో కొంత ఉన్నది ల్యాబ్స్, బ్యూరోక్రసీ ల్యాబ్స్ ఉంది. ప్రభుత్వాల తరపు నుంచి కూడా రివ్యూ చేయకపోవడం. ఐఏఎస్ ఆఫీసర్స్ మేము అడిగాము, జిఐడి సెక్రటరీ గారిని అడిగాము, కాలేజ్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ అంటే గారిని క్రైమ్. ఎందుకంటే ఇప్పుడు మా ప్రైవేట్ ఫీల్డ్ లో మాకు 3-4 సంవత్సరాలకు ఒకసారి ప్రమోషన్ రాకపోతేనే మాకు ప్రమోషన్ ఇవ్వట్లేదు అంటారు. మీరు ఆ ఒక్క డిపార్ట్మెంట్ 34 సంవత్సరాలకు ఒక్క ప్రమోషన్, 30 సంవత్సరాలకు ఒక ప్రమోషన్ అంటే మాత్రం క్రైమ్. ఏ ప్రభుత్వం చేసినా గ్రూప్ 1 తో అపాయింట్ క్రైమ్. ఇది న్యాయమైన డిమాండ్. అంటే ఫైనాన్షియల్ ఓకే, అట్లీస్ట్ ఇది నాన్ ఫైనాన్షియల్ లోకే వస్తుంది కదా. అంటే ఆల్రెడీ ఆ promotion స్కేల్ ఇస్తే ఎప్పుడో రీచ్ అయ్యి ఉంటారు. ఒక ఇంక్రిమెంట్ యా ఇవ్వాల్సి వస్తుంది. Only one increment. అది already reach అయ్యి ఉంటారు. ఎంత 1000, 2000. 2000. అది పెద్ద ఆ విషయం పోస్టులు వేకెన్సీ ఉండి, క్లియర్ వేకెన్సీ ఉండి, రూల్స్ యాక్సెప్ట్ చేసి, ఎలిజిబిలిటీ ఉండి, క్వాలిఫైడ్ అయి ఉండి కూడా అది ఏదో ఒక లిటిగేషన్ పెట్టి ప్రభుత్వం. కానీ కొద్దిమంది మాత్రం 5-6 ప్రమోషన్లు ప్రతి ఇయర్ కూడా ప్రమోషన్ అది కొన్ని డిపార్ట్మెంట్, కొన్ని చిన్న చిన్న డిపార్ట్మెంట్లు లాబింగ్ ద్వారా జరుగుతాయి. కానీ మేజర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అంతే. కానిస్టేబుల్ నుంచి హెడ్ జీవితకాలం ఉంటారు. కానిస్టేబుల్ ఏఎస్ఐ కూడా చేరుకోలేరు, జీవితకాలం అదే పోస్ట్ లో ఉంటారు. కానీ టీచర్స్ మన పోలీస్ అవార్డ్స్ లో సీఎం రేవంత్ రెడ్డి గారు క్లియర్ గా ఏం చెప్పారంటే, మీరు ఇలా స్ట్రైక్ చేస్తానని ప్రకటించడం కాదు, మన ఇంట్లో మనుషులు మీరు కూర్చొని సమస్యలు పరిష్కరించుకుందామని డైరెక్ట్ గా చెప్పారు జీ పోలీస్ అవార్డ్స్ లో. సో మరి ఇప్పుడు మీరు అప్పుడు కూడా మా చైర్మన్ గారే మాట్లాడారు, స్ట్రైక్ చేస్తాను కాదు, మా న్యాయమైన డిమాండ్లు కావు, మాకు రావాల్సిన బాకీలు, మా శాలరీ, మేము దాచుకున్న జీపీఎఫ్ కావచ్చు, టీహెచ్ఎల్ఏ అమౌంట్ కావచ్చు, మా పెన్షన్ కావచ్చు, మా గ్రాడ్యుటీ కావచ్చు, మా కమ్యూనిటేషన్ కావచ్చు, ఇవన్నీ మా రైట్, మా డిమాండ్స్ కాదు. ఇవి రానప్పుడు అదే భావ స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ కూడా మా ఈ సీఎం గారే ఇచ్చారు. మీరు మాట్లాడండి, జేఏసీ ఫామ్ చేయండి. దాంట్లో భాగంగానే ఒక కార్యాచరణ రూపొందించి కొంత ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ప్రభుత్వ ప్రకటన మీదకి మా చైర్మన్ గారు దాన్ని వాయిదా వేశారు. కాకపోతే కొంత రాజకీయం జరిగింది, అందులో మిస్కమ్యూనికేషన్ అయింది తప్ప ఎక్కడ మేము ఏదో ధర్నా ఎవరి మీద చేస్తాం. ఆయన హెడ్ ఆఫ్ ది తెలంగాణ, తండ్రి మీద కొడుకులు చేసినట్టే. అది ఆయన అదే అన్నారు జీ పోలీస్. ఈ రోజు క్లారిటీగా ఉప ముఖ్యమంత్రి వర్యులు డైరెక్ట్ గా మా చైర్మన్ గారికి సీఎం గారు ఆ రోజు అన్నది, మేము కొంచెం బాధపడ్డాం సార్ అంటే, నో సీఎం గారు కూడా ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తమైంది 10 సంవత్సరాల్లో, దాన్ని సెట్ చేసే టైంలో ఉన్నాము. మీరు కూడా ఇట్లని అది మీడియాలో, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో, తర్వాత కొన్ని రాజకీయ పార్టీలు ఇందులో వెళ్ళి పెట్టడం వల్ల అట్లయింది తప్ప అది మిస్కమ్యూనికేషన్ తప్ప. సో రాజకీయ పార్టీలు వేలు పెట్టి దీనిలో జనరల్ గా పెడతాయి కదా, ప్రతిపక్షాలు పెడతాయి. ఓకే, ముజీబ్ గారు ఏంది పదవి విరమణకు సంబంధించి చాలా చర్చ జరుగుతుంది. వాస్తవానికి కూడా ఈ రోజు జరిగిన సమావేశంలో కూడా ఎవరో ఒకరు మధ్యలోకి వెళ్ళి మాట్లాడినప్పుడు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, మరి మా రాష్ట్ర జేఏసీ చైర్మన్ గారు కూడా ఈ విషయం పైన మాట్లాడడం జరిగింది. ఎక్కడ కూడా అట్లాంటి ప్రస్తావన రాలే. కాకపోతే అది నిరంతరంగా అది ఒక ప్రధానమైన అంశంలాగా దాన్ని పరిగణిస్తున్న మాట అయితే వాస్తవం. ఈ రోజు కూడా జేఏసీ సమావేశంలో కూర్చున్న 80-90% మందికి అయితే ఈ అంశం కూడా లేపుతారేమో అన్న ఆలోచన ఉండే. కానీ అట్లాంటిదైతే ఆ సమావేశంలో ఎక్కడ కూడా అట్లాంటిది జరగలేదు. ఒకవేళ జరిగింటే ఖచ్చితంగా దానిపైన చర్చ వచ్చేది. మరి మేము మేము ఎప్పుడు కూడా రెడీ లేము. ఉద్యోగులుగా మేము చెప్పినాం, ఇప్పుడు ఎవరైతే విద్యార్థులు ప్రిపరేషన్ అవుతున్నారో ఎగ్జామ్స్ కి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి, వాళ్లకు ఆ రోజు రాష్ట్రం వచ్చే సమయంలో చెప్పినాం, తెలంగాణ రాష్ట్రం వస్తే మీకు బంగారు భవిష్యత్తు ఉంటుంది, ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగానికి మీరు అర్హులు అవుతారని చెప్పినాం. అట్లాంటి టైంలో మరి రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులలో ఉంది అని వయసు పెంచుకుంటూ పోతే ఆ పిల్లల భవిష్యత్తు కూడా ఉంది. కాబట్టి మెజార్టీ ఉద్యోగులకైతే ఆ ఆలోచన లేదు. పిల్లల భవిష్యత్తే ముఖ్యమన్నది మా అందరి ఆలోచన కూడా. జగదీశ్వర్ గారు మీరు చెప్పాలి. రిటైర్మెంట్ది మా ఉద్యోగ సంఘాలుగా, ఉద్యోగుల జేఏసీగా 58 years కి రిటైర్మెంట్ ఇచ్చిన మేము గత ప్రభుత్వంలో కూడా మా ఉద్యోగి ఎవరు కూడా మాది ఎన్హాన్స్ చేయండి అని అడగలే. తగ్గించమంటారా? మేము ఏది మేము చెప్పేది 61, పక్క రాష్ట్రంలో 62 ఉంది, కొన్ని రాష్ట్రాల్లో 63 ఉంది, కొన్ని కంట్రీల్లో ఉన్నాయి. ఎక్కడ 63 ఎక్కడ ఉంది? కొన్ని హిమాచల్ ప్రదేశ్, కొన్ని 62 పక్కన ఆంధ్రప్రదేశ్ లో ఉంది, కొన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి. కొన్ని దేశాల్లో మనం కొన్ని చూసుకుంటే లైఫ్ స్పాన్ చూసుకున్నప్పుడు ఒక చైనా తప్ప మిగతా కంట్రీలు 65 ఉన్నాయి. అయినా మన దగ్గర కూడా మెడికల్ కాలేజీలు ప్రొఫెసర్లు ఇక్కడ 65 టీచింగ్ ప్రొఫెసర్ ఉంటుంది. టీచింగ్ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ఎంబీబీఎస్ చేసి, పీజీలు చేసి, సూపర్ స్పెషాలిటీ చేసి వచ్చాకే 30 years అయితే అది నో ప్రాబ్లం. కొంతమంది జ్యుడిషియల్
ఎట్లాగో జడ్జెస్ కి మేము చేసుకుంటుంది, అది ఓకే. మేము ఎప్పుడు కూడా పెంచమని అడగల, కానీ మేము రిటైర్ అయ్యే రోజుకి మాకు ఇచ్చేయి మేము ఆల్రెడీ సేవింగ్ చేసుకున్నాయి. అమ్మాయి పెళ్లి కోసం, అబ్బాయి చదువు కోసం, తల్లి హాస్పిటల్ కోసం, చిన్న ఇల్లు కట్టుకోవడం కోసం, లేదంటే కట్టాల్సిన ఇన్స్టాల్మెంట్స్ కిస్తీలు కట్టాల్సిన ఒకేసారి బాకీలోడు కూడా రిటైర్ అయ్యాక ఆగుతాడు. ఒక 50 లక్షలు 40 లక్షలు వస్తాయి, ఆ రోజు కడతాడని నెలకి వడ్డీ ₹2 ₹1 కట్టినా ఆగుతారు. మేము 58కి ఇస్తే వెళ్ళిపోతాం, 61కి ఇస్తే వెళ్ళిపోతాం. 62, 63 ఇచ్చినా మేము అడిగేది ఏది, మాకు అమౌంట్ రిటైర్ అయ్యే రోజు ఇంటికి ఇచ్చి పంపండి. 63 ఇచ్చినా 65 చేసినా అభ్యంతరం లేదు. మేము మీరు అడగట్లేదు. మాకు ఇవ్వని పక్షంలో మీరు దాన్ని పునరాలోచించండి. మా ప్రతిపాదన లేదు, గవర్నమెంట్ నుంచి మమ్మల్ని అడిగింది. అంటే మీకు రిటైర్మెంట్ రోజు ఎప్పుడు పెడితే అప్పుడు అదే రోజు ఇచ్చేయాలి. మాకు పెన్షన్ మాత్రమే వస్తుంది. ఈ సపోజ్ ఈ నెలలో నేను రిటైర్ అయిపోతే నెక్స్ట్ మంత్ లో నాకు పెన్షన్ మాత్రమే వస్తుంది. వాస్తవానికి ఇప్పుడు చాలా మంది ఉద్యోగులు 2024లో రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా ఒక జేఏసీ ఏర్పాటు చేసుకొని మాకు మా జీతభత్యాలు అసలు మా పెన్షన్స్ డబ్బులు వస్తలేవు కాబట్టి మమ్మల్ని కూడా కంటిన్యూ చేయాలని మాకు అలాంటి మెసేజ్ పెడతారు. వాస్తవానికి చాలా మంది ఏమనుకుంటారు, ఏపీలో 62 ఉన్నది, 62 చేస్తే కనీసం ఈ ప్రభుత్వానికి కొంచెం వెసులుబాటు అవుతుంది, అప్పుడు కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది. ఇంకా కొందరు ఏమనుకుంటారు అంటే 65 చేస్తే ఈ ప్రభుత్వం పోతే మరి ఇంకో ప్రభుత్వం అయితే మరి 70 చేయాలన్నా అంటే ఇట్లా చేసుకుంటూ పోతే చాలా ఇబ్బంది. వాస్తవం అంటే కొన్ని ఉద్యోగులు ఇప్పుడు హైకోర్టు చీఫ్ జస్టిస్, హైకోర్టులో న్యాయమూర్తులకు 62 ఉన్నట్టుంది, సుప్రీంకోర్టు 65, సుప్రీంకోర్టు అయితే సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు 65. అది హయ్యర్ పోస్టులకు. ఇంతకుముందు కూడా నాకు తెలిసి 4th క్లాస్ ఎంప్లాయీస్ కు 60 ఉండే, మామూలు ఎంప్లాయీస్ కు 58. ఎందుకు అట్లా తేడా? 4th క్లాస్ వాళ్ళు అయితే వాళ్ళకి ఎక్కువ బర్డెన్ ఉండదు, చేస్తారని. ఆఫీసర్లు అయితే టెన్షన్ ఎక్కువ ఉండి తొందరనే అయిపోతారని నా ఉద్దేశంలో అప్పుడు పెట్టినట్టు కూడా. అయితే వాస్తవానికి ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఇప్పుడు ప్రభుత్వంలో ఒక రకంగా ఆలోచిస్తుంది, ఉద్యోగులు ఒక రకంగా. వాస్తవానికి జేఏసీ తరఫున మేము ఏజ్ని పెంచమని చెప్పాము, కాకపోతే మాకు వచ్చే మా పెన్షన్ బెనిఫిట్స్ ఇమీడియట్ ఇవ్వమని చెప్తున్నాం. కాకపోతే ప్రభుత్వాలు అప్పుడు కూడా మేము అడగలే, 58 ఉన్నప్పుడు కూడా దాన్ని 61 చేయమని అడగకుండా మమ్మల్ని పరిగణన కూడా తీసుకోకుండా అప్పుడు 61 చేసింది. అయితే ఒకటి, ఇప్పుడు మీరైతే మీ తరపున పెంచమని అడగము, పెంచే పరిస్థితి కూడా చేయొద్దు. ఎందుకంటే చాలా మంది నిరుద్యోగులు ఎదురు చూస్తారు, ఇలా జాబ్ రాక. ఈ 30 ఇప్పుడు ఇలా చూస్తుంటే మా పిల్లలే పెళ్లి చేసుకోమంటే ఇప్పుడు ఇంకా సెటిల్ కాలేదు, 30 తర్వాతనే పెళ్లి చేసుకున్నాం. మన అప్పుడు ఏం చేస్తే 21కే వేసుకున్నాం, అంతే కదా. 21 నుంచి 24 ఇంకా మీకు వచ్చారు కొంచెం చిన్న కాబట్టి 24, మాకు 21కే చేసుకున్నాం. విషయం చెప్తున్నా, ఇలా పిల్లలు 30 తర్వాత కూడా పెళ్లి చేసుకుంటారు, ఇంకా సెటిల్ అవుతారు. మరి అటువంటి పరిస్థితి మన దేశం కూడా ఇలా చాలా మంది ఆలోచిస్తారు. ఇలా జనాభా చూడ అందరు వృద్ధులు అయిపోతారు, ఉన్న వాళ్ళేమో బయట దేశాలకు పోతారు, ఇక్కడ ఉన్న పిల్లలు కూడా ఇలా వాళ్ళ నిరుద్యోగులు ఇబ్బంది పడతారు. కాబట్టి మా జేఏసీ తరపున ఉండదు. ఇక ప్రభుత్వాలు ఎట్లా ఆలోచిస్తారో తెలియదు. అసలు వాస్తవానికి చర్చ లేదు, ఇది మీడియా చర్చ, లేకపోతే సోషల్ మీడియా పెట్టేసి ఇలా పేస్తురు అని ఎక్కడ మాట్లాడారు. మీడియాలో ఎవరో లీక్ ఇవ్వకపోతే చర్చ జరుగుద్దా? మాకు తెలియదు, మా జేఏసీలో అంటే నాకు తెలిసి దీనిలో ఉద్యోగులు కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నట్టు అనిపిస్తుంది. జగదీశ్వర్ గారు, ఇప్పుడు ఏలూరు శ్రీనివాసరావు గారు మాకు పెంచండి, ఏ రోజన్నా చేయండి, కానీ ఆ రోజే ఇవ్వండి అని చెప్తున్నారు. 21 చేసుకోండి, 62 చేసుకోండి, 63 చేసుకోండి, అంతేనా? సపోజ్ ఎగ్జాంపుల్ నేనే రిటైర్ అవుతాను ఈ నెల, నాకు 1,50,000 శాలరీ వస్తుంది అనుకోండి. సపోజ్ ఒక ఎంప్లాయీ రిటైర్ అవుతున్నారా మంత్? లేదు 1 lakh వస్తుంది అనుకోండి, నాకు పెన్షన్ వచ్చేది 40,000 వస్తుంది నెక్స్ట్ మంత్ ఫస్ట్ నుంచి. 60,000 గ్యాప్ ఒకేసారి రావటం వల్ల ఆ కుటుంబం డైలీ నీడ్స్ ఎట్లా మెయింటైన్ చేస్తుంది. లేదు మేము ప్లాన్ ఉన్నాం, మాకు రిటైర్మెంట్ కు 40 లక్షలు 50 లక్షలు వస్తాయని మేము దాచుకున్న జీపీఎఫ్ డబ్బులు, మా కమ్యూటేషన్, మా ఈఎల్ శాలరీ, మా గ్రాట్యుటీ, మేము చేసిన టీహెచ్జిఎల్ఐ, మా అమౌంట్ మాకు అదే రోజు ఇస్తే మేము పోవడానికి సిద్ధం. మా దగ్గర భిన్నాభిప్రాయాలు అంటున్నారు కదా. గత మార్చి నుంచి ఇప్పుడు 10,000 మంది రిటైర్ అయ్యారు, సుమారుగా 5,000 కోట్లు పెండింగ్ ఉన్నాయి. మళ్ళీ ఈ ఇయర్ 9,000 మంది రిటైర్ అవుతున్నారు. ఈ ఒక 4,500 కోట్లు ఉంటాయి. నెక్స్ట్ ఇయర్ ఒక 7,000 మంది రిటైర్ అవుతారు. యావరేజ్ గా 50 లక్షలు, 40 నుంచి 50 ప్రతి ఎంప్లాయీ 35 years. గెస్టెడ్ అయితే కొద్దిగా కోటి దాకా ఉండొచ్చు, 60-70 80 రేర్ కేసులో ఉంటది. యావరేజ్ 40 నుంచి 50 ఉంటుంది. మేము అనేది ఎంప్లాయీస్ లో కొంతమంది ఎవరైతే రిటైర్ కాబోయే అబౌట్ టు రిటైర్ అయ్యేటోళ్ళు లాస్ట్ 1 year లో ఇబ్బందులు పడే వాళ్ళ ఆలోచన ఏంటంటే, మీరు ఎట్లాగో మమ్మల్ని అమౌంట్ ఇవ్వట్లేదు కదా, 1 year ఎక్స్టెండ్ చేయండి, ఓ 2 years చేయండి, మేము శాలరీ చేసుకుంటూ మాకు అప్పులు అడగరు,
మా అమౌంట్ కూడా ఫుల్ శాలరీ వస్తుంది అనేది కొంత అభిప్రాయం ఉంది. అందులో భిన్న అభిప్రాయం కూడా జనరల్ గా ముందు 50 ఉన్నారా 50-50 ఉంటారు. ఎందుకంటే 50% మంది పెంచాలి ఏజ్ అని పెంచొద్దు. ఆఫీస్ లో జీవన ప్రమాణం అయితే పెరిగింది కదా. జీవన ప్రమాణం ఒకప్పటికి ఇప్పటికి మీకు 80. నిన్న ఒక ఇంటికి వెళ్ళి చూశాను, 92 years పెన్షన్ తీసుకున్నాడు, 95,000 పెన్షన్ వస్తుందట. నేను జాబ్ లో రాకముందు రిటైర్ అయ్యాడు. ఓకే, ఒకప్పటికి ఇప్పటికి చాలా ఫిట్ ఉంటున్నారు. అయినంత మాత్రాన వాళ్ళకి ఎక్స్టెండ్ చేసి కానీ కొన్ని సర్వీసెస్ నిరుద్యోగులు ఇబ్బంది పెట్టాలి. యూనిఫామ్ సర్వీసెస్ కు పెంచకుండా ఇప్పుడు పోలీసు ఉన్నారు, కష్టం హార్డ్ వర్క్, ఆర్టీసీ డ్రైవర్స్ ఉన్నారు. ఇటువంటి దానిలో వాటిలో పెంచి వీటిలో పెంచకుండా అట్లా చేస్తే మధ్య మార్గంగా అసలు మేము పెంచమని కూడా అంటలేదు, కానీ ఇంకో విషయం పేమెంట్ చేయమంటున్నాం. భరత్ గారు, ఇంకో విషయం కూడా ఇనిషియల్ స్టేజ్ నుంచి కూడా ప్రభుత్వాలు వచ్చినప్పటి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయితే వీళ్లకు 80 లక్షలు ఇవ్వాలి, ₹1,00,00,000 ఇవ్వాలి. అదంతా కూడా అంటే ఒక ప్రచారం కూడా చాలా నెగటివ్ ప్రచారం కూడా జరుగుతుంది. ఒక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి 20 సంవత్సరాల వయసులో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగంలో వస్తే వారి వయసు 58-60 సంవత్సరాలు రిటైర్ అయినప్పుడు ఖచ్చితంగా రిటైర్మెంట్ పైసలు అది 60 లక్షలు కావచ్చు, 50 లక్షలు కావచ్చు, ఆ రోజుల్లో అవన్నీ కూడా మా పైసలే. అలా ఇప్పుడు కడుపు కట్టుకొని రూపాయి కూడబెట్టుకున్న పైసలకు రిటైర్మెంట్ అయ్యే సమయానికి ఎప్పుడైతే అది ఇవ్వాలనో, రిలీజ్ కావాలనో, రిటైర్మెంట్ అయినాక దాని మీద నెగటివ్ ప్రచారం చేసి ప్రజల ముందు ఇప్పుడు ప్రైవేట్ ఎంప్లాయీస్ అయితే ఈపీఎఫ్ ఉంటుంది, మీకు దాన్ని చిత్రీకరిస్తున్నారు. కుప్ప పైసలు ఇవ్వాలంటే అవి మా పైసలే. ఇప్పుడు కొత్తగా అయితే ఇవ్వడం కష్టం. కొత్తగా మన ఈ పెన్షన్ కామన్ పెన్షన్ చేయడం అయితే కష్టం. మన తెలంగాణ రాష్ట్రం అయితే ఇంప్లిమెంట్ చేయడం కష్టం అని అర్థమైంది. సో మనతో పాటు అదే కాదు, సిపిఎస్ ఎంప్లాయీస్ కూడా కాంట్రిబ్యూషన్ ఎంప్లాయీ సైడ్ నుంచి క్రెడిట్ అవుతుంది 10%, 40%. గవర్నమెంట్ సైడ్ నుంచి అది కూడా పెండింగ్ ఉంది. అది 2-3 crores పెండింగ్. సేమ్ ఆర్టీసీ ఎంప్లాయీస్ కూడా అదే పెండింగ్ ఉంది.